ఒక పక్కన ఫ్రాన్స్లో కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా ప్రతిపక్ష నాయకురాలైన లీపెన్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోవడం, అలాగే ఆమెకి జైలు శిక్ష విధించే పరిస్థితి రావడం, ఈ విషయం మీద అమెరికా, యూరప్ దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈవెన్ ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు రాజకీయం మారుతోందా? న్యాయ వ్యవస్థ మీద పెత్తనం లేదు ప్రభుత్వానికి, కానీ పరోక్షంగా శాసిస్తుంటారు అనడానికి సాక్ష్యం తాజాగా ఇంకా ఆమెకి శిక్ష వేయకపోవడం. అప్పుడు ప్రకటించినప్పుడే వెయ్యాలి. అయితే ఇక్కడ మేక్రాన్ అయితే వేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటిది, దాన్ని ఆపాలంటాం. ఇంకో పక్కన మేక్రాన్ వచ్చేటప్పటికి ప్రపంచ దేశాలకు పరోక్ష వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు. అక్కడ చట్ట ప్రకారం, ఆ దేశ చట్టాల ప్రకారమే నడుస్తుంది, కోర్టుల ద్వారా నడుస్తుంది అన్నటువంటిది. అయితే ఫ్రాన్స్లోనే ఉన్నటువంటి ప్రజలలో ఒక కొత్త భావం వచ్చినట్టుంది. ఈమె సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈలోపుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు అధికార పక్షం నుంచి లీపెన్ పార్టీలోకి వచ్చి చేరుతున్నారు. గత 2 రోజుల్లో 30,000 మంది వచ్చి చేరారట. అంటే ప్రజాస్వామ్యంలో మేక్రాన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, లీపెన్ కరెక్ట్ అనేటటువంటి ఆలోచన ప్రారంభమైందా అన్న చర్చ నడుస్తోంది.